శరీరం ఉందని కాబట్టి రోగాలు వస్తాయని మనం తెలుసుకున్నాం. ఓకేనా? శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. మరి మనం కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంతేనా? ఇప్పుడు చాలామంది చూడండి, నాకు అందరూ ఇక్కడ ఎక్కువగా వయసు మీద పడినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే త్వరగా మనం ఏమవుతామంటే ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతాం. కాకపోతే నేను ముందు నువ్వు వెనకాల అన్నట్టుగా సంవత్సరాలు తేడా ఉంటాయేమో కానీ, దినాలు తేడా ఉంటాయేమో కానీ అందరం మరణిస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మరణించకముందు ఈ ఈ దేహానికి సంబంధించి మీ శరీరాల్లో ఉన్నటువంటి రక్తం వీటి పరీక్షలు చేసుకున్నప్పుడు నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, లేకపోతే పలానా జబ్బు ఉంది అని, కొలెస్ట్రాల్ ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి అనేది ఎలా మనం ముందుగా తెలుసుకొని ఆ రాబోయేటటువంటి థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల జరిగే ప్రమాదం అనర్థం ఏంటో, వీటన్నిటి విషయాల్లో మనం ఒక అవగాహన పొంది వాటిని నయం చేసుకోవడానికి మనం మందులు వాడతాం. అంటే రాబోయేటటువంటి ప్రమాదం మన బాడీకి సంబంధించి, మన దేహానికి సంబంధించి ఏదైతే ప్రమాదం ఉందని మనం గుర్తించుకొని దానికి మందులు ఎలాగైతే మనం తీసుకుని డాక్టర్ దగ్గర, ఇది శరీరానికి సంబంధించి మనకి ఎలాగైతే బాగా అర్థమైందో అలాగే ఈ శరీరంలో మనం ఇలా కదులుతున్నాము, ఇలా నేను చెప్పింది మీరు వింటున్నారు, మీరు మాట్లాడేది కూడా నేను వింటాను, కదిలిస్తున్నాము, నడుస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము, పరిగెత్తుతున్నాము, అన్నం తింటున్నాము, ఇలా మన దైనందిన కార్యక్రమాలన్నీ మనం చేసుకున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఆత్మ ఉంది. మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉండబట్టే మనం చెల్లించుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం, మన పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి నా పక్కన ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్లోకి కరెంట్ వస్తేనే కదా ఇది తిరుగుతుంది. కరెంట్ లేకపోతే తిరుగుతుందా? ఏం పని చేయదు, అందులో ఉన్నటువంటి ఏది కూడా పనిచేయదు. ఎప్పుడైతే కరెంట్ వస్తుందో అది పనిచేస్తుంది. అలాగే మన దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో ఈ దేహం నిర్జీవం అయిపోతుంది. కళ్ళేమో చూసే వాళ్ళకి కనిపిస్తుంటాయి, కానీ కళ్ళుండి మరణించినటువంటి వాళ్ళకి ఏమీ కనపడదు. నోరైతే ఉంటుంది, బాక్సులో పెట్టినప్పుడు లేకపోతే పాడి మీద పెట్టినప్పుడు నోరు మాట్లాడుతుందా? అలా మాట్లాడదు. చేతులు పనిచేస్తాయా? అలా కూడా పనిచేయవు. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం ఏ దేహంలో ఏ అవయవం పనిచేయదు. మరి బ్రతుకున్నప్పుడు ఈ దేహానికి అవసరమైనటువంటి ప్రమాదాలు ఏంటో మనం గుర్తిస్తున్నాం. ఇది రక్త పరీక్షల ద్వారా. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ఉంది అని చెప్పుకుంటున్నాం, షుగర్ ఉంటే షుగర్ ఉందని చెప్పుకుంటున్నాం, రక్తం తక్కువ ఉందని కూడా మాట్లాడుకుంటాం. ఇలా రక్త పరీక్షల ద్వారా మనకు వచ్చేటటువంటి ప్రమాదాలు ఏదో మనం గుర్తిస్తున్నాం. కాబట్టి ఆ ప్రమాదాలు మనకు జరగకుండా ఉండడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నాం, మందులు తీసుకుంటున్నాము, రాసుకుంటున్నాము, వాడుకుంటూ ఉన్నాం. మరి మనల్ని కదిలించేటటువంటి ఆత్మ ఏదైతే మన లోపల ఉందో ఈ ఆత్మకు కూడా ఏదైనా ప్రమాదం వస్తుందా? నా పాయింట్ అర్థమవుతుందా? శరీరానికైతే ప్రమాదం వస్తుందని మనం రక్త పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నాము. మరి ఈ శరీరాన్ని కదిలించేటటువంటి ఆత్మకు కూడా ఏదైనా ప్రమాదం ఉందా? ఏదైనా ప్రమాదం వస్తుందా ఆత్మకి అని అంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి మన ఆత్మకు ఖచ్చితంగా ఒక ప్రమాదం ఉంది అన్న సంగతి చాలామందికి తెలియదు. చాలామందికి ఎందుకు తెలియదు అంటే ఎప్పుడు కూడా నేను ఆత్మని అన్న సంగతి మనం కూడా ఎప్పుడు ఆలోచన చేయలేదు. నేను ఒక ఆత్మని అన్న సంగతి ఆలోచన చేయాలి. మీరు అప్పుడప్పుడు చూడండి, మరణించినటువంటి వాళ్ళు అరే ఏమైపోయాడు, రాత్రి కూడా నేను మాట్లాడానే అని అంటాం కదా. ఏమంది, బాగా పడుకున్నాడు, మాట్లాడాడు, తిన్నాడు, పడుకున్నాడు, మళ్ళీ లేదు అని అంటాం. అంటే చనిపోయాడు అని అంటామే, చనిపోయాడు అని అంటామే. ఆ పోయినటువంటి వ్యక్తి ఎవరో కాదు, అది నువ్వు. అంటే నువ్వంటే ఆత్మవి అన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీ దేహమేమో అక్కడే ఉంటుంది. మరి ఏమైపోయాడు ఆయన అని అడుగుతారు. చనిపోయాడండి, రాత్రే చనిపోయాడా? చనిపోయాడని మాట్లాడతామే. ఎక్కడికి పోయాడు? ఆ పోయింది ఎవరు? మరి ఇక్కడే పడుకో ఉన్నాడు కదా అంటే లేదు, ఇక్కడ పడుకున్నది ఎవరంటే ఆయన నివసించినటువంటి దేహం, ఈ బాడీ. మరి పోయింది ఆయన, అసలు ఆయన పోయాడు. ఆయన్నే మనం ఏమంటామంటే ఆత్మ అని అంటాం. ఓకేనా? ఆత్మ అనేటటువంటిది మనలో ఉంటుంది. మనమే ఆత్మ. ఆత్మగా ఉన్నటువంటి మనం ఈ దేహంలో నివసిస్తూ ఉన్నాం.
ఇప్పుడు దేహంలో నివసిస్తున్నప్పుడు దేహానికి వచ్చేటటువంటి రుగ్మతలు ఏదో ఆ ప్రమాదాలు ఏంటో మనం గుర్తించుకోవడానికి రక్త పరీక్షలు ఉన్నాయి, కాదంటలేదు. మరి ఆత్మకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా? ఆత్మకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే మరి దానికి ముందేంటి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన రోగానికి సంబంధించింది ఏదో ముందుగా మనం ఎలాగ రక్త పరీక్షలో తెలుసుకుంటున్నామో, మన ఆత్మలకు ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. ఓకేనా? అలా తెలుసుకున్నప్పుడు మరి ఆ ప్రమాదం నుండి మనం రక్షించబడాలంటే, మనం అంటే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని ఆత్మను రక్షించబడాలంటే, ఆ ఉగ్రత లేకపోతే ఆ యొక్క ప్రమాదం నుండి మనం రక్షించబడాలంటే దైవ జ్ఞానం చెప్పేటప్పుడు దైవ గ్రంథం దగ్గరికి రావాలి. దేవుడే చెప్పాలి దాని గురించి. ఎందుకంటే దేవుడు ఆత్మ కాదు, మనం కూడా ఆత్మలం కాబట్టి ఆత్మ సంగతులను, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంగతులను ఆత్మైనటువంటి దేవుడే మనకి చెప్పాలి. మనం ఎవరు ఊహించి చెప్పలేము. కాబట్టి మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఈ ఆత్మకు సంబంధించినటువంటి ప్రమాదం ఏదో దాన్ని చాలా చక్కగా మనకు వివరిస్తుంది. ఓకేనా? ఒకసారి జెఫన్యా గ్రంథంలోకి వెళ్ళి దైవ గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, జెఫన్యా గ్రంథం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. జెఫన్యా గ్రంథంలో జెఫన్యా అనేటటువంటి ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే మన ఆత్మలు ఎదుర్కోబోయేటటువంటి ఒక ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచన చేయండి. ఈ ప్రమాదం శరీరానికి సంబంధించిన ప్రమాదం లాంటిది కాదు, ఆత్మకు సంభవించే ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. చూసారా? అంటే ఎంత త్వరగా దినాలు గడిచిపోతున్నాయో మనకు తెలుసు. అందుకని ఇక్కడ చెబుతూ గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే అన్నాడు. చూడు, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడిరండి అన్నాడు. అంటే దేవుడు కోపపడతాడు కాబట్టి కోపపడినప్పుడు ఆయన కోపానికి ఏ మనుషుడు కూడా నిలవలేడు. ఆ దినం రాకముందే మీరందరూ కూడిరండి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అంటే మీరు వెతికి దేవుడెవరో అన్న సంగతి మీరు ఈ లోకంలో ఉండగానే తెలుసుకుని ఆయన దగ్గరకు కానీ వస్తే, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మనం దాచబడతామేమో. ఆయన ఉగ్రత ప్రపంచం మీదకి వస్తే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, అది వేరే సంగతి. మరి చనిపోయిన తర్వాత మన ఆత్మలకు కూడా సంభవించే ఓ ఉగ్రత ఉందే, ఆ ఉగ్రత ఏంది మీరు దాచబడాలని అంటే ఇప్పుడే దేవుడి దగ్గరికి రండి అన్నాడు. అంటే ఒక ఉగ్రత ఉందని తెలియజేస్తున్నాడు. ఆ ఉగ్రత నుండి మనం దాచబడాలని అంటే కూడా ఓ అద్భుతమైనటువంటి సలహాని ఇస్తున్నాడు ఇక్కడ ప్రవక్త. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఒక ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడని అంటే నిజంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము మన ఇష్టానుసారంగానే బ్రతకడం మనం నేర్చుకోవడం బాగా. ఇప్పుడు ఇంతటి కార్యక్రమాన్ని సోదరులు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఎందుకు రాలేదు ఇక్కడికి? వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అందరూ రావాలన్న రూల్ ఏం లేదు. మన ఇష్ట ప్రకారం, మన ఇష్టమైతే వస్తాం, లేకపోతే లేదు. పిలవాల్సిన బాధ్యత అయింది, పిలిచాడు. మనం ఇష్టమైతే వస్తాం, లేకపోతే రాము. దాన్ని ఎవరు మనల్ని అరెస్ట్ చేయరు. మనల్ని ఎందుకు రాలేవని మళ్ళీ ఎవరు మనల్ని అడగరు. అంతా మన ఇష్టం కదా. అందుకని మన ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వారిని దేవుడు కూడా ఏమన్నాడు. అయితే ఇక్కడ తప్పు చేసినటువంటి వారిని మాత్రమే దేవుడు శిక్షించడమే ఉగ్రత అనేటటువంటి కార్యక్రమం. తప్పు చేసినటువంటి వారంటే మేమేం తప్పు చేసామా అని మనం కూడా అనొచ్చు. నిజంగా దేవుని దృష్టిలో మనుషులందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకకూడదన్నది దేవుని యొక్క ఆలోచన. మరి ఎవరి ప్రకారం బ్రతకాలయ్యా అని అంటే, నువ్వు ఇష్టపడి ఈ లోకంలోకి నువ్వు రావాలనుకుంటే రాలేదు కదా. అంటే దేవుడు పంపితేనే మనం ఈ లోకంలోకి వచ్చాం. అది కూడా మానవ దేహాన్ని ధరించుకొని తల్లి గర్భంలో 9 నెలలు ఉండిన తర్వాతనే ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడంటే వయసు మీద పడిపోయింది, ఇక రేపో మాపో మనం కాలం చెల్లిపోతాం. అంటే మనం ఇష్టపడి ఈ లోకంలోకి రాలేదు. ఒకవేళ మనమే ఇష్టపడి ఈ లోకంలోకి వస్తే ముసలితనం రాకుండా కూడా మనం దాన్ని అడ్డుకట్టు వేసుకుంటాం. అసలు మరణించి మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మనం తెచ్చుకోం. ఎందుకంటే మన చేతుల్లో ఉంటే
ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాం కదా మనం. అది మన ఇష్టం కదా. అలా నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకతావని తెలిసి కూడా దేవుడు జననాన్ని మరణాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని జనన రూపంలో ఈ లోకానికి మనల్ని పంపించాడు. మరణ రూపంలో మళ్ళీ ఈ లోకం నుంచి పంపించే ఏర్పాట్లు ఆయన చేసే ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి మనం మన ఇష్టానుసారంగా జీవించకూడదు అన్నది దేవుని యొక్క ఆలోచన. మరి మన ఇష్టానుసారంగా జీవించకుండా మరి దేని ప్రకారం జీవించాలయ్యా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. దేని ప్రకారం జీవించాలని దేవుడు ఇక్కడికి పంపించాడో మనకి ఎఫెసీ గ్రంథం అనేటి ఒకటి ఉంది, బైబిల్ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాటను రాయించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి అన్న పదం మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ చెబుతూ, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడినటువంటి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. అంటే మనం మన పనులు చేసుకునే దానికి లోపలికి రాలేదు, దేవుని పనులు చేసేదానికి వచ్చామా అన్నాడు. అంటే ఇక్కడ నిజంగా మన పని మనం చేయకుండా, మన పనులు మనం చేసుకోకుండా దేవుని పనులు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఇప్పుడు దేవునికి కోపం వస్తుందా? ఇప్పుడు నీ కుమారుడినే నువ్వు ఏదన్నా పని మీద పంపించావు అనుకోండి, కావలి ప్రాంతానికి, ఆడు నువ్వు పంపించినటువంటి పని చేయకుండా ఆడిష్టానుసారంగా అక్కడికి వెళ్ళంగానే సినిమా బాగుందని సినిమాకి వెళ్ళిపోయో, స్నేహితులు క్రికెట్ ఆడుతున్నాను క్రికెట్ స్టేడియంకి వెళ్ళిపోయో, మరి ఇంకెక్కడన్నా చేస్తుంటే పని మీద పంపించినటువంటి నీకు ఎలా కోపం వస్తుందో, అలాగే దేవుడు కూడా భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడంటే దేవుని పని చేయడానికి పంపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని కోపం రాదా? ఒక తండ్రిగా నీకే నీ కుమారుని కావలకు పంపించి పలానా పని చేసుకురారా అన్నప్పుడు వాడు చేసుకొని రాకుండా ఆడిష్టానుసారంగా అక్కడ తిరుగుతుంటే నీకు కోపం రాదా? ఏం చేస్తున్నారు అక్కడ? నేనేం చెప్తే నువ్వేం చేస్తున్నావని నీకు ఫోన్ ఉంటే ఫోన్లో మందలిస్తావు. నీకే ఇంత కోపం, ఒక పని చెప్తేనే ఆడు చేయకుండా ఆడిష్ట ప్రకారం తిరుగుతున్నప్పుడు నీకే ఇంత కోపం వస్తే 60-70 సంవత్సరాల జీవితకాలం ఇచ్చి, ఆ జీవితకాలానికి సరిపోయే గాలినిచ్చి, ఆ జీవితకాలానికి సరిపోయేటటువంటి ఆహారాన్ని ఇచ్చి, ఆ జీవితకాలంలో నువ్వు జీవించడానికి నీ కొరకు ఒక సూర్యుడిని ఏర్పాటు చేసి, రాత్రి అయితే నీ కొరకు ఒక చంద్రుడిని ఏర్పాటు చేసి, నీకు ఇష్టమైనటువంటి కాయలు, ఒక్క కాయతో నువ్వేమన్నా సంతృప్తి పడతావంటే కాదు, ఓ సీతాఫలాన్ని ఇస్తున్నాడు, ఓ రామఫలాన్ని ఇస్తున్నాడు, వాటర్ యాపిల్ ఇస్తున్నాడు, జాంకాయలు, ఇన్నిటిని ఇచ్చినటువంటి దేవుడు ఆయన పని చేయడానికని ఇక్కడికి పంపిస్తే మన ఇష్టానుసారంగా బ్రతికితే బాగుంటుందా? కాదు. కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది అని చెప్తున్నాడు ప్రవక్త. మరి ఇంతకుముందు ఎప్పుడన్నా దేవుని ఉగ్రతను కనపరిచాడా అంటే కనపరిచాడు. దైవ గ్రంథంలో మనకు దానికి సంబంధించినటువంటి చాలా దేవుని ఉగ్రతలు అనేటటువంటి వాటిని మనం ఆలోచన చేస్తే, ఒకసారి నోవాహు కాలంలో వచ్చినటువంటి ఉగ్రత చిన్న ఉగ్రత కాదు, అది చాలా పెద్ద ఉగ్రత. అందుకని నోవాహుని పిలిచి, నోవాహు ఈ తరంలో నువ్వే నీతిమంతుడుగా కనిపిస్తున్నావురా, కాబట్టి నువ్వేం చేయాలంటే నాకు ఈ ప్రజల మీద వచ్చినటువంటి కోపం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరిని చంపేస్తాను, కానీ ఆ ఉగ్రత నుంచి నేను నిన్ను నీ కుటుంబాన్ని కాదు, నీ మాట విన్నటువంటి వాళ్ళందరినీ నేను ఆ ఉగ్రత నుంచి కాపాడుతాను, కాబట్టి నువ్వు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి మీద దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు ఆ కోపం నుంచి దాచబడ్డానికి, లేకపోతే ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి నోవాహుకు ఏం ఏర్పాట్లు చేశాడు దేవుడు అని అంటే, ఒక ఓడను నిర్మించుకోమని చెప్పి సలహా ఇచ్చాడు. ఎప్పుడైతే ఓడను నిర్మించుకున్నాడో 120 సంవత్సరాలు ఆ ఓడ యొక్క నిర్మాణ కాలం జరిగినప్పుడు ఎవరైనా దేవుని ఉగ్రత వస్తుంది, జాగ్రత్తగా మీరు ఈ ఓడలోనికి వచ్చేయండి, ఈ ఓడలోనికి వచ్చేయండి అని చెప్పినప్పుడు వచ్చారా అంటే ఎవరు రాలేదంట. ఆ రోజుల్లో ఎవరు ఓడలోకి రాలేదు. ఓ గొప్ప జలప్రళయం రాబోతుంది, అందరూ చచ్చిపోతారు, కాబట్టి మీరు ఈ జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఈ ఓడలోకి వస్తేనే రక్షించబడతారు. కాబట్టి దేవుని ఉగ్రత అనేటటువంటిది ఒకప్పుడు దేవుని మాట విననటువంటి వారి మీదకి వచ్చింది. అందు నుంచి తప్పించబడ్డానికి దేవుడే మళ్ళీ ఒక ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటే ఓడ. ఆ ఓడలకు పోనీ వెళ్ళారా ఎవరన్నా అంటే ఎవరు వెళ్ళలేదంటండి. ఆ ఓడలకి ఎవరు వెళ్ళారో తెలుసా? ఆ ఓడను నిర్మించినటువంటి ఆ కుటుంబం మాత్రమే వెళ్ళారంట. అంటే ఆయన కొడుకులు, ఆయన భార్య, ఆయన కోడళ్ళు, అంటే మొత్తం 8 మంది మాత్రమే. అందుకని ఈ సంగతిని గురించి చెబుతూ 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక
రెండవ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చెబుతూ, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు అన్నాడు. భక్తిహీనుల సమూహం మీదకి ఏం రప్పించాడంట? జలప్రళయాన్ని రప్పించాడంట. జలము తెలుసు నీకు, జలప్రళయం తెలుసా నీకు? అసలు జలప్రళయం అంటే ఎలాగుంటుందో నిజంగా. జలప్రళయానికి చాలామంది మనుషులు ఏమైపోయినారంటే కొట్టుకోపోతున్నారు, ఇంకా చనిపోతారు కూడా. అప్పుడప్పుడు వరదల్లో మీకు చూసే ఉంటారు, టీవీలో వస్తున్నటువంటి వార్తల్లో బస్సే కొట్టుకోపోతుంటుంది, చూసారా? చూసాము. అంటే జలప్రళయం అంటే మనుషుల ప్రాణాలను తీసేదన్నమాట. నిజంగా దేవుడు నోవాకు ప్రకటించింది ఏంటంటే, నిజంగా నా ఉగ్రత ప్రజల మీదకు ఉంది కాబట్టి నీ కాలంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే, నోవాహు జనులు తింటూ త్రాగుతూ తిరుగుతున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, ఆహారం తింటూ ఉన్నారు. పంటలు పండినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆహారం తింటున్నప్పుడు కూడా ఈ ఆహారం ఇచ్చావయ్యా నీకు వందనాలని ఎవరు కూడా నాకు కృతజ్ఞతలు చెల్లించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇన్ని అనుగ్రహించినటువంటి మీకు నన్ను గురించి జ్ఞాపకం చేసుకున్నా ఉంటే ఇప్పుడు నాకు కోపం రాదా అన్నట్టుగానే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, భక్తిహీనుల సమూహం మీదకి ఏమి రంపించాడంట? జలప్రళయమును. పూర్వకాలమున్నటువంటి లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నోవా కాలంలో ఉగ్రత నుంచి తప్పించబడాలని అంటే ఓడను నిర్మించాలి. ఆ ఓడలోనికి వచ్చినటువంటి వాడు మాత్రమే ఏమవుతున్నాడు? ఇప్పుడు రక్షణ పొందుతున్నాడు, బతికి బట్టగడుతున్నాడు అని చెప్పాలి. నిజంగా ఆ ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టిందంట ఆ రోజు. 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో ప్రజలందరూ ఆ ఊరు దగ్గరకు వచ్చి, ఆ ఓడ దగ్గరకు వచ్చి, ఏంట్రా నవాహు నువ్వు పని లేదు, నీతో పాటు పనిచేసే వాళ్ళు కూడా పని లేకుండా ఇది ఏమన్నా సముద్రం అంటారా, ఇక్కడ నువ్వు ఓడ కడుతున్నావు అన్నారంట. ఇక్కడ ఏమన్నా నీళ్లు ఉన్నాయా, నువ్వు ఓడ కడుతున్నావు, ఇక్కడ ఊరి మధ్యలో నీళ్లు కడుతున్నావు. ఈరోజు కూడా మాలకొండ గారు ఊరి మధ్యలో ఆయన ఇల్లు ఉంటే ఇక్కడికి రాబోయేటటువంటి ఉగ్రతను గురించి ప్రకటించడానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కొద్దిమంది మాత్రమే, మీరు కూడా కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఆ కొద్దిమందిలో కూడా కొంతమంది వెళ్ళిపోయినారు. ఎవరు వింటున్నారు ఈ ఉగ్రతల గురించి? మాలకొండ ఏదో పిలిపిస్తూ ఉంటాడులే, చెప్పిస్తూ ఉంటాడులే, అది మామూలేలే ఆయనకు అనుకొని కొంతమంది చెప్పినా కూడా రాలేదు, వచ్చినా వింటలేదు, వెళ్ళిపోతావు. నేను కాదంటలేదు, వెళ్ళిపోవచ్చు, మీకు స్వతంత్రం, దాని గురించి కాదు. మరి రాబోయే ఉగ్రతను గురించిన మాట ఏంటి? దాని గురించి నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఏమనంటే ఎవరు చూశారండి ఉగ్రత? ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, వయసు ఎంత అడిగితే కూడా చెప్పలేకపోయినాడు, దాదాపు 80 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆయన అడిగినప్పుడు ఏం చెప్తాడు? మా తాత ఏమన్నా ఆ ఉగ్రతను చూశాడా, మా ముత్తాత ఏమన్నా ఆ ఉగ్రతను చూశాడా, మరి నాకెందుకు ఇప్పుడు ఉగ్రత? వాళ్ళు అట్టపోయారు, నేను కూడా అట్టే పోతానని అనుకున్నాడు అనుకోండి, నిజంగానే పోతారు కొద్ది రోజులకి, నేను కాదంటలేదు. మరి పోయినప్పుడు కదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో పుట్టాం కాబట్టే కదా మీరు ఈయన నాన్న, ఈయన అమ్మ, ఈయన బంధువులు, అది ఆ ఇల్లు వీళ్ళు అని తెలుసుకున్నాం. పుట్టినప్పుడే ఈ లోకాన్ని గురించి తెలుసుకున్నాం. మరి మరణించినప్పుడు అప్పుడు కదా మరో లోకం ఉందని తెలుస్తుంది, అప్పుడు కదా మరో ఉగ్రత ఉందని తెలుస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతావు? మళ్ళీ వెనక్కి రాగలుగుతావా? భూమి మీదకి రాగలుగుతావా? భూమి మీదకి రాలేవు. కాబట్టి ఆ మహా ఉగ్రతను గురించి ఎప్పుడు తెలిసింది నీకంటే భూమి మీద ఉండంగానే తెలిసింది. ఏదోనండి, ఆ రోజు మాలకొండ గారు పిలిపించి ఆ ఉగ్రత, ఆత్మకు సంబంధించిన ఉగ్రతల గురించి మాకు తెలియజెప్పకపోతే నిజంగా మా ఆత్మ ఆ ఉగ్రతకు లోనైపోయి ఉండేది. కాబట్టి ఆ రోజు చెప్పించినటువంటి వాక్యం వల్ల మేము విన్నాం, ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డామని మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మరణించినప్పుడే అర్థమవుతుంది. మరణించినప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మాకంటే ముందుగా వయసు ఉన్నటువంటి వాళ్ళు ముందుగానే పోతారు దేవుడు అవకాశం ఇస్తే. ఇప్పుడు చూడండి, అలా మరణించిన తర్వాత అయ్యో ఆ మాటలు మేము ఆ రోజు వినకపోతే ఈ ఉగ్రత మేము తప్పించుకోలేం కదా, ఆ రోజు ఆయన వచ్చి చెప్పాడు కాబట్టి ఇప్పుడు మేము తప్పించబడ్డామన్న ఆలోచన మీకు అప్పుడు కలిగినప్పుడు నిజంగా మీరు ఆనందపడతారు.
అంటే దేవుని యొక్క మహా ఉగ్రత రాబోతుందని జఫన్యా అనేటటువంటి ఒక ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ఆ రాబోయేటటువంటి ఉగ్రతను గురించి జఫన్యా చెప్పింది ఏదో నోవా కాలంలో ప్రకటించినటువంటి, లేకపోతే నోవా కాలం వచ్చినటువంటి ఉగ్రత కాదు. పోనీ నోవా కాలంలో ఏ ఉగ్రత వచ్చింది? భూమి అంతటా నీళ్లతో నిండిపోయిందంట. దేవుడు ఆకాశ తూములు విప్పాడంట. ఏ జనాలైతే ఆ ఓడ దగ్గరకు వచ్చి అవహేళన చేశారో, గేలి చేశారో నోవాహుని, నీకు బుద్ధుందరా, సముద్రం దగ్గర కదరా ఓడ కడతాడు ఎవడన్నా, ఊర్లో ఓడ కడతాడా? అసలు వాన వస్తుందా? ఎండలు ఎట్టకాస్తున్నాయో తెలుసు కదా నీకు. కొన్ని వాన వచ్చినా ఈ ఓడ అందులో నుంచి ఆ నీళ్ళలోంచి పైకి లేస్తుందా? అలా రాయాలంటే ఎన్ని నీళ్ళు రావాలా? ఎప్పుడైనా వచ్చిందా వాన అలాగా? మన ప్రాంతంలో ఎప్పుడన్నా వచ్చిందా అలాగా అని గేలు చేసినటువంటి వాళ్ళే ఒకరోజు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు వాన కురిసిందంటారు. చినుకు చినుకుగా కాదు, ఒక డ్యామ్ ఎత్తితే నీళ్ళు ఎలా వస్తాయో ఆకాశపు తూములు విప్పినప్పుడు అలా పడ్డాయంట నీళ్ళు ఆ రోజుల్లో. ఏముంది, మొదటి రోజు వాన వచ్చింది, వీళ్ళకేం పెద్దగా అనిపించలేదు. రెండో రోజు వాన వచ్చింది, పెద్దగా ఏం అనిపించలేదు. ఇక మూడో రోజు, నాలుగో రోజు వర్షం ఉధృతి పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ? అరే, ఆ రోజు నోవాహు ఏదో ప్రకటన చేశాడు కదా, రాబోయే ఉగ్రతను తప్పించబడాలంటే, ఆ ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నాడు ఆయన? ఓడ దగ్గరకు వచ్చేయండి అని అన్నాడా? పదండి పదండి పరిగెత్తండి ఇప్పుడు ఓడ దగ్గరకు అన్నారు. తీరా అక్కడికి వెళ్తే ఓడలో ఏం జరిగింది? దేవుడే తలుపులు వేసేసినాడంట, సీల్ చేసినాడు వాటిని. ఎందుకంటే ఇప్పుడు నోవాహుకు సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు కూడా వచ్చి, నోవాహు నువ్వు ఆ రోజు చెప్తే మేము వెళ్ళలేదు, ఈరోజు ప్రారంభమైపోయిందిరా, ఇదిగో మా ఇల్లులన్నీ మునిగిపోతున్నాయి, నీ ఓడ మునిగిపోకుండా పైకి లేస్తూ ఉంది, ఒక్కసారి ఆ తలుపులు తీయని నడుస్తున్నారంట. కొన్ని తీయడానికి వీలవుతుందా? ఇన్నేళ్ళు నేను ప్రకటించినా కూడా మీరు విన్నారా నా మాట? దేవుడే కదా నా చేత చెప్పించింది, అయినా విన్నారా? మీరు వినలేదు. తలుపులు మూసిన తర్వాత ఎవరో రాలేరు. ఇది దేవుని కోపం అనమాట. జస్ట్ రుచి చూపించాడు దేవుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు, జస్ట్ టేస్ట్ చేశాడు. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటాం కదా మనం కూడా అప్పుడప్పుడు. నాకు కానీ కోపం వచ్చిందో నేనేం చేస్తానో, దేవుడు ఏం చేశాడో ఇప్పుడు అర్థమైందా? దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద అలాగే నిల్చుంది ప్రియమైనటువంటి వారు. నోవహు కాలాల్లో దేవుడు ఓడను ప్రచండమైనటువంటి గాలి వానతో ఆ రోజు నింపేశాడు. ప్రపంచంలో ఉన్న ఏ మనుషుడు బతకలేదు, ఒక్క ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబం తప్ప. చూడండి, ఆ తర్వాత కాలంలో 6వ వచనాన్ని, ఇది మొదటి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మరొక ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరొక ఉగ్రత ఎలాంటిది అది? మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేసి అన్నాడు. అంటే మళ్ళీ ఇంకెక్కడ ఉగ్రతను రప్పించాడు దేవుడు అని అంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్నాయి. అంటే మనకి హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు అని మనం ఎలా అంటామో అలాగనమాట. సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణాల మీదకి ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అప్పుడేమో నీళ్లతో రప్పించాడు, ఆకాశపు తూములిపి నీళ్ల ద్వారా వచ్చింది ఆ ఉగ్రత. అక్కడ ఉన్నటువంటి వారందరినీ, ప్రపంచంలో ఉన్న ఏ మనిషి బతకలేదా? మరి ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఎలాగుంది? అక్కడ కూడా ప్రజల పరిస్థితి అలాగనే ఉంది. దేవుడిని ఎవరు పట్టించుకోవట్లేదు. తినడం, త్రాగడం, సుఖించడం అనేటటువంటి పద్ధతులు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అన్నాడు. అంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను అన్నాడు. మరి ఎలా తప్పించాడు? లోతుని ఎలా తప్పించాడు? అక్కడ ఆకాశము నుండి ఏం కనిపించాడు? అక్కడ అగ్ని గంధకాలు వచ్చినాయి. ఈసారి చూడండి, మనుషుల యొక్క అవిధేయత వలన దేవుని ఉగ్రత ఎప్పుడు కూడా మనుషుల మీద ఉంది. ఎలాంటి వాళ్ళయ్యా వాళ్ళు అని అంటే, కామ వికారమైనటువంటి నడవడి చేత బహు బాధ పెట్టినటువంటి, ఆ బాధపడినటువంటి లోతు అనేటటువంటి ఒక ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి విడిపించాడు దేవుడు. అంటే మిగిలినటువంటి వాళ్ళందరినీ ఏం చేసినాడు? నోవహు కాలంలో ఏమో ఆకాశం నుండి నీరు రప్పించాడు, సొదొమ గొమొర్రా కాలానికి వస్తే ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. అగ్ని గంధకాల చేత నాశనం చేశాడు. కాబట్టి కోపం యొక్క తీవ్రత ఎక్కువైంది అంటే ఎక్కువైంది. అందుకని అగ్ని గంధకాలను కురిపి, నిజంగా ఎండ ఎక్కువ కాస్తేనే మనం చచ్చిపోతాం. నిజంగా తెలుసా?
ఎండలు కానీ కొద్దిగా ఎక్కువైనా ఎండలకు చచ్చిపోయిన వాళ్ళు లేరా? మరి ఇక అగ్నిగంధకాలే గురిస్తే ఎలాగుంటుంది చెప్పండి? అగ్నిగంధకాలు చల్లగా ఉన్నాయనుకుంటున్నారా? అవి చల్లగా ఉండవు. అగ్నిగంధకం కురిసిందంటే ఇక ఆటోమేటిక్గా మంచి ఎండకాలమే చాలామంది ముసలి వాళ్ళు కూడా చనిపోతారంటే చనిపోతారు. కాబట్టి ఉగ్రత యొక్క తీవ్రత అంతగా ఉంటుందా? అందుకనే చెప్తున్నాడు జఫన్యా, మహా ఉగ్రత దినము రాకముందే మీరు దేవుని యొద్దకు రండి అన్నాడు. మరి ఆ ఉగ్రత ఏంటి అని చెప్పడానికి శాంపిల్గా 2 చూపించాడు భూమి మీద. అది ఒకటి నోవా కాలంలో చూపించాడు, మరి రెండోది సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చిందా అంటే వచ్చింది. ఇప్పుడు జఫన్యా చెప్తున్నటువంటి ఉగ్రత ఎలాంటిది చెప్పండి? అందుకనే చెప్తాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఉగ్రత దినము రాకముందే అన్నాడు. దేవుని యొక్క మహా ఉగ్రత దినము రాకముందే మీరు రండి అని అన్నాడు. అలా వస్తే దేవుని యొక్క మాట విని మీరు కానీ వస్తే దేవుని ఉగ్రత దినమందు మీరు దాచబడతారు అన్నాడు. నిజంగా చెప్పండి, కరోనా అనేటటువంటిది కూడా దేవుని కోపమేనా? దేవుని ఉగ్రతే. కరోనా వచ్చిన తర్వాత అందులో నుంచి మీరు కాపాడబడితేనే ఇప్పుడు దాకా బతుకున్నామా? మనం అందరం కూడా అంతే కదా. కరోనా వచ్చినప్పుడు మనం కాపాడబడితేనే కదా ఇప్పుడు దాకా బతుకున్నాం. కరోనాలో ఎంతమంది ధనికులు చనిపోలేదు చెప్పండి? ఎంతమంది ధనవంతులు చనిపోలేదు చెప్పండి? ఎంతమంది డబ్బున్నటువంటి వాళ్ళు, అయ్యా మా ఆస్తి అంతా మీకు రాసి ఇచ్చేస్తాం, మమ్మల్ని బతికించండి అని ఆస్తి కాగితాలు చేత పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు లేరా ఆ రోజుల్లో? అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, రాబోయేటటువంటి ఉగ్రతను గురించి మరొక ప్రవక్త కూడా మళ్ళా చెప్తున్నాడు. మరొక ప్రవక్త కూడా ఒకసారి నహూము గ్రంథంలోకి వెళ్ళి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం ఆలోచించగలిగితే, నహూము గ్రంథం అనేటటువంటిది, నహూము అనేటటువంటి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ నహూము అనేటటువంటి ఆయన తాను రాసినటువంటి అధ్యాయంలో 1వ అధ్యాయం 6వ వచనాన్ని కానీ మనం ఆలోచన చేయగలిగితే, 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి 6వ వచనం, ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు అన్నాడు. దేవుని యొక్క ఉగ్రతను సహింపగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? పోనీ నోవా కాలంలో జలప్రళయం వచ్చింది, ఎవడన్నా బతికాడా? ఓడలో ఉన్నవాడు మాత్రం కాకుండా ఇంకెవడన్నా బతికాడా? లేదు. సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలకు కురిశాయి, అందులో నుంచి ఎవడైనా బయటపడ్డా? లేదు. అందుకని నహూము అంటాడు, ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అన్నాడు. ఆయన కోపం ఎట్లాగా ఉంటుందంట? తీవ్రత ఎక్కువగా ఉంటుందంట. కాబట్టి ఆయన ఉగ్రతను సహింపగలిగినటువంటి వాడు ఎవడు సహింపలేడు కదా. ఆయన ఉగ్రత ముందు ఎవడో నిలబడలేడు కదా. మరి అప్పుడు నిజంగా ప్రపంచ ప్రజలు తమ యొక్క సంపాదన విషయంలో మునిగిపోతున్నారు, తినడం త్రాగడంలో ఇబ్బంది పడిపోకుండా ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే, ఓ ఉగ్రత అనేటటువంటిది రాబోతుంది, అది మన ఆత్మలకు రక్షణనిచ్చేటటువంటిది కాదు. దేవుని ఉగ్రత వచ్చిందంటే ఇక అందరం ఆటోమేటిక్గా ఏమైపోవాలంటే మరణించాల్సిందే. పోనీ అలాంటి ఉగ్రత ఇదేనంటే కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి ఉగ్రత కాదు. ఇంతకుముందు సొదొమ గొమొర్రాలో వచ్చినటువంటి ఉగ్రత కాదు, అంతకుముందు నోవా కాలంలో వచ్చినటువంటి ఉగ్రత అంతకంటే కాదు. మరి ఈ రాబోయేటటువంటి ఉగ్రత, అందుకనే రాబోయేటటువంటి ఆ ఉగ్రతను గురించి కూడా కొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా యోహాను గారు కూడా అదే ఉగ్రతను గురించి ప్రకటన చేస్తున్నాడు. ఒకసారి మనం 3వ అధ్యాయం 7వ వచనాన్ని కానీ మనం ఆలోచన చేయగలిగితే, 3వ అధ్యాయము 7వ వచనం మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ చెబుతూ, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా అని చెబుతూ, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. అంటే ఇప్పుడు యోహాను గారు కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? రాబోయే ఉగ్రత అన్నాడు. రాబోయే ఉగ్రత. వచ్చిన ఉగ్రతలు ఎన్ని ఉన్నాయి? నోవా కాలంలో వచ్చిన ఉగ్రత ఒకటి ఉంది, సొదొమ గొమొర్రాలలో వచ్చినటువంటి ఉగ్రత ఒకటి ఉంది. మరి వీళ్ళు చెప్తున్న ఉగ్రత రాబోయే ఉగ్రత అన్నారే, మరి ఏ ఉగ్రత అది?
అందుకని మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కూడా అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా 33వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాము. 33వ వచనం ఈ రీతిగా చెబుతుంది ఆ ఉగ్రతను గురించి. సర్పములారా, ఇక్కడ యేసుప్రభుల వారు కూడా అదే పదాన్ని వాడుతున్నారు. సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అన్నాడు. చూడండి, అంటే రాబోయే ఉగ్రతను గురించి యేసుక్రీస్తుల వారే ఒక అవగాహన ఇస్తున్నాడు మనకి. రాబోయే ఉగ్రత దేని గురించి అన్నాడు? నరక శిక్షది అన్నాడు. నరక శిక్షది అన్నాడు. రాబోయే ఉగ్రత అని జఫన్యా గారు ప్రకటించిన, రాబోయే ఉగ్రతను గురించి నహుము గారు ప్రకటన చేసిన, రాబోయే ఉగ్రతని యోహాను గారు ప్రకటన చేసిన, ఏ ఉగ్రతను గురించి చెప్తున్నారు వీళ్ళందరూ అని అంటే నరక శిక్ష. అందుకనే ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటల్లో ఇదిగో సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నారు. వీళ్ళందరినీ నేను పంపినా కూడా మీరు ఆ నరక శిక్షను ఎలాగూ తప్పించుకుంటారు అనేటటువంటి విషయం. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు అంటే రాబోయేటటువంటి దేవుని ఉగ్రత దేనికి సంబంధించింది ఇప్పుడు అని అంటే నరక శిక్ష అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ నరక శిక్ష. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, దోమలు పుట్టినప్పుడు అక్కడ అంటాడు, ఈ దోమలు నాకు రాత్రి నరకాన్ని చూపించాయిరా అని అంటుంటాడు. దోమలు నరకాన్ని చూపిస్తాయా? బస్సులో వెనక సీట్లో కూర్చొని ప్రయాణం చేయండి, డ్రైవర్ మాకు ఏం చూపించాడు అంటాడు, దిగంగానే నరకాన్ని చూపించాడబ్బా, ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయని అంటాడు. నిజంగా నరకం అంటే అంత ఈజీగా ఉంటుందా? అలా ఉండదు ప్రియమైనటువంటి. ఇంతకీ నరకం అనేటటువంటిది ఎక్కడుందని అంటే పాతాళ లోకంలో ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా యేసు ప్రభుల వారే నరక శిక్షను ఎలాగూ తప్పించుకుంటారన్న ప్రశ్న వేసినప్పుడు నిజంగా అక్కడ అందులో నుంచి తప్పించబడేటటువంటి విషయాన్ని కూడా యేసుక్రీస్తుల వారే మనకు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రాబోయేటటువంటి ఉగ్రత అంటే మరి ఏదో కాదు, నరకాన్ని, అందులో ఉన్నటువంటి శిక్షలు అమలు అవడమే. మరి శరీరంతో వెళ్ళిపోతే నరకం స్వీకరిస్తామనంటే కాదు కదా, మరణించిన తర్వాతనే నరకంలోకి వెళ్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. నరకంలో ఎలాగుంటుంది అంటే అది శిక్షలు అమలు చేసేటటువంటి ప్రాంతము. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒకసారి మనం మార్కు రాసిన సువార్తలోకి వెళ్ళి 9వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే 43వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అన్నాడు. అంటే ఇప్పుడు నరకం ఎలాగుంటుంది? ఎలాగుంటుందమ్మా? ఆరని అగ్ని ఉంటుందంట అక్కడ. ఇక్కడ కూడా ఇల్లు కాలిపోతే ఎంతసేపు తగలబడతాయి? ఓ 15 నిమిషాల, ఓ 20 నిమిషాలు, తర్వాత ఆరిపోవాల్సిందే కదా. కానీ నరకంలో పరిస్థితి ఎలాగుంటుందంట? ఆరిపోయినటువంటి అగ్ని ఉంటుందంట. ఆరిపోయినటువంటి అగ్ని ఉంటుందా? అదే కదా ఇక్కడ చెప్తున్నాడు, ఆ నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడి కంటే కుంటివాడవేయి నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు అని చెబుతూ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. ఇప్పుడు నరక పరిస్థితి ఎలాగుంటుంది? నరకమున వారి పురుగు చావదు, వారి ఆత్మ అగ్ని ఆరదు అన్నాడు. మరి జలప్రళయం ఎన్ని రోజులు వచ్చింది? 40 రాత్రులు 40 పగలు. తర్వాత వచ్చిందా? ఇక రాలేదు. కొన్ని అగ్ని గంధకాలు అనేటటువంటివి ఒకరోజు కురిసాయి, అంతే కదా. తర్వాత ఆరిపోయిందా? అయిపోయింది. అందులో ఉన్న మనుషులందరూ చనిపోయినారు. కానీ ఇక్కడ నరకంలో పరిస్థితి ఎలాగుంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డానికే స్వయాన యేసు ప్రభుల వారి 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఇప్పుడు మనకు పరీక్షల్లో థైరాయిడ్ ఉందని తెలిసిందనుకోండి, ఇప్పుడు చేసిన పరీక్షలో మనకు షుగర్ ఉందని తెలిసిందనుకోండి, ఇప్పుడు దానికి ముందు ఆల్రెడీ లోకంలో ఉందా? థైరాయిడ్కి మందులు ఉన్నాయి, షుగర్కి మందులు ఉన్నాయి. నేను అయినా వాటిని వాడినానని అన్నాం అనుకో, వాడకపోతే నీ థైరాయిడ్ నీ ఇష్టం, నీ షుగరు నీ ఇష్టం.
వాడితే తగ్గించబడతాయి, వాడకపోతే హెచ్చించబడతాయి. హెచ్చించబడితే ఆటోమేటిక్గా మరణం వచ్చేస్తుంది. అందుకని రాబోయే ఉగ్రత అంటే ఏంటో మనకు అర్థమైంది. ఆ ఉగ్రతకు కావలసినటువంటి మందు ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ మందు? యేసు ప్రభుల వారే 2000 సంవత్సరాలకు ముందుగానే ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పంపాడు. ఆయన వచ్చి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన కొరకు ఆయన శిలువ యాగంలో తన ప్రాణాన్ని అర్పించాడు. తన శిలువ యాగంలో ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆయన గురించి రాయబడినటువంటి మాట ఒకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 36వ వచనం ఈ రీతిగా మనకి తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. 36వ వచనంలో కుమారు యందు విశ్వసించువాడే, విశ్వాసం ఉంచువాడే అన్నాడు. కుమారుడు అంటే యేసుక్రీస్తుల వారు. అందుకని యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచను నేను అని అంటే నీకు జీవం లేదు. మరి ఏముంది? అందుకని కింద చెప్తూ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అన్నాడు. దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రతను సహింపగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ దేవుని ఉగ్రతకే సొదొమ గుమర్రా పట్టణాలలో అగ్నికందకాలు కురిసినప్పుడు అందులో నుంచి ఎవడైనా బయటకు వచ్చాడా? రాలేదు కదా. పోనీ జలప్రలయంతో నింపినప్పుడు ఎవడైనా దాన్ని ఈదుకుంటూ పైదాకు వచ్చి అన్ని రోజులు బతికాడా? అంటే ఎవడూ లేడు కదా. మరి ఇప్పుడు దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది? నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా, జీవంలోకి ప్రవేశిస్తావు. యేసుక్రీస్తునందు విశ్వాసం, ఆయనకు విధేయుడు కాకుండా ఉంటావా, నువ్వు జీవాన్ని చూడవు. కానీ దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. దేవుని ఉగ్రత అంటే ఏమనుకున్నాం? నరకము. నరకం అంటే ఎలా ఉంటుంది అనుకున్నాం? అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాగని చచ్చిపోదాం అనుకుని అక్కడ పోయి ఆత్మహత్యలు చేసుకున్నాం అనుకో, కుదరతుందా? ఇందాకే ఒక న్యూస్ చూశాను. ఎప్పుడు కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడంట, ఎప్పుడు చూసినా ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ ఉంటాడంట. రే ఆన్లైన్లో గేమ్లు ఆడద్దురా, సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టి అని ఎన్నిసార్లు చెప్తున్నా ఆడు వినిపించుకోవట్లేదు, చదవట్లేదు, ఏమీ చేయట్లేదు. ఉన్నదల్లా ఆడు నిద్రలేస్తే సెల్ ఫోన్ చూస్తాడు, అన్నం పెడితే తర్వాత కూడా సెల్ ఫోన్, చదువు మీద కూడా ధ్యాస లేకుండా పోయి. తల్లిదండ్రులు ఎంత వాదిస్తున్నా కూడా ఆడికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ తల్లిదండ్రులను చంపేస్తే పోవాలా అనుకున్నాడు. అంతే, కత్తి తీసుకొని అమ్మని నాన్నని కసా పొడి చేసినాడంట రాజమండ్రిలోనే. నన్నే మీరు నా సెల్ ఫోన్ చూడొద్దు అంటారా నేను? అలా పొడిచేసి విశిక్షణారహితంగా అమ్మా నాన్నని చంపేశాడు. జొమాటోకి ఆర్డర్ పెట్టాడంట ఫోన్లో, మంచి బిర్యానీ తెప్పించుకున్నాడు, తిన్నాడు. అదే వాళ్ళు నివసిస్తున్న అపార్ట్మెంట్ పైకి వెళ్ళి ఆ నుంచి దూకి ఆడు కూడా చచ్చిపోయాడు. నిన్న జరిగిందంటే ఇది చూడండి. అంటే ఎంత బాగా బతికినా ఏదో ఒక రోజు చచ్చిపోతావా? ఏదో ఒక రోజు చచ్చిపోతావు. ఇప్పుడు చనిపోయిన తర్వాత జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. దేవుని ఉగ్రత, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నటువంటి వాడి మీదకు దేవుని ఉగ్రత రెడీగా ఉంటే ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడే వేస్తుంది చెప్పండి? తీసుకెళ్ళి నరకంలో పెట్టేస్తుంది. ఇప్పుడు నరకంలో కూడా అబ్బా ఈ నరకయాత్ర నేను పడలేకపోతున్నాను, ఇక్కడ కూడా నేను వెళ్ళి చచ్చిపోతానని ఏదన్నా పెద్ద బిల్డింగ్కి వెళ్ళి చావగలుగుతాడు? అక్కడ చావు రాదు. నువ్వు పిలిచినా రాదు, నువ్వు చావు దగ్గరికి వెళ్ళినా చావు నీకు రాదంట. ఆల్రెడీ చచ్చిపోతేనే కదా అక్కడికి వచ్చావు, భూమి మీద చనిపోతేనే కదా అక్కడికి వచ్చావు. మరి అక్కడికి వెళ్ళి కూడా నేను చావాలనుకుంటే చావు రాదు ప్రియమైనటువంటి వాళ్ళు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పురుగు చావదు అన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళి 9వ వచనాన్ని కానీ మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని కానీ మనం ఆలోచించగలిగితే 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా దేవుడు రాయిస్తున్నాడు. 9వ వచనం చదువుతున్నా 5వ అధ్యాయం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎవరి రక్తము? యేసుక్రీస్తుల వారి యొక్క రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ. దేని నుంచి అంట? అమ్మా అర్థమవుతుందా? పెద్దవాళ్ళకి మీకు అర్థమవుతుందా? వయసు పెద్దది మీకే, జాగ్రత్తగా వినండి. మాకంటే ముందుగా ఒకవేళ వయసు ప్రకారం దేవుడు మనుషులను భూమి మీద నుంచి తీసేయాలంటే మొదటి లైన్లో మీరే ఉంటారు, తర్వాత మేము ఎలాగో వచ్చేస్తాం, అది వేరే సంగతి. కానీ ముందుగా వెళ్ళినటువంటి మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు కానీ జ్ఞాపకం రాలేదనుకో,
ఇప్పుడే జ్ఞాపకం పెట్టుకోలేదనుకో, ఆ ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఆ ఉగ్రత సామాన్యమైనది కాదు. భూమి మీద మరణిస్తేనే ఆ ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రాబోయే ఉగ్రత నుండి రక్షించబడాలంటే ఇప్పుడు భూమి మీదే యేసుక్రీస్తుల వారి యొక్క రక్తాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయనను విశ్వసించినటువంటి నువ్వు జీవంలోనికి దాటి వెళ్ళిపోతావు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు. కాబట్టి అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే సంగతిని గురించి అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నటువంటి మాట మనకి జ్ఞాపకం. 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఎవని వలనను రక్షణ అంటే దేని నుంచి రక్షణ? రాబోయే ఉగ్రత నుంచి రక్షణ. కాబట్టి ఎవని వలనను రక్షణ కలగదు. మనము ఈయన నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుష్యులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఏ నామమును కూడా ఆ ఉగ్రత నుంచి రక్షించబడలేము. ఆ ఉగ్రత నుంచి రక్షించబడము. ఏ ఉగ్రత? నరకము అనేటటువంటి ఆ ఉగ్రత నుంచి నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తుల వారే మనకు మందు. షుగర్ వస్తే ఎలాగైతే మందులు వాడడానికి మనం ఇష్టపడతామో, అలాగే మన ఆత్మకు రాబోయేటటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి యేసుక్రీస్తుల వారే ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందు. ఆ మందును ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి 2000 సంవత్సరాలకు ముందు ఆ మందే మన ముందుకు శరీరధారి అయి వచ్చాడు. మరలా మరణించబోయేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మనకు అవసరమా అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. లేదండి నేను మరణించిన తర్వాత చూసుకుంటానులే అని అంటే ఇక మరణించిన తర్వాత చూసుకునేది ఏం లేదు, అనుభవించడం తప్ప. ఏంటి అనుభవించడం? ఆరని అగ్ని, చనిపోయినటువంటి ఆత్మ. ఇదే ఇక అక్కడ ఏడుపును పండ్లు కొరుకొట్టుయు ఉండును అన్నాడు. ఒక షిఫ్ట్ అంతా ఏడవడం, ఇంకో షిఫ్ట్ అంతా పండ్లు కొరుక్కోవడం. ఇదే పని, ఇంక వేరేదేం పని లేదు, ఇక వేరే ఏ పని లేదు. కాబట్టి ఆ రాబోయేటటువంటి ఉగ్రతను గురించి జఫన్యా హెచ్చరిక చేశాడు, నహూము గారు కూడా హెచ్చరిక చేశారు, యోహాను గారు కూడా హెచ్చరిక చేశారు. యేసు ప్రభువుల వారు కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నేనే దానికి మందు. ఆ మందును తండ్రి దేవుడు ముందుగానే మీకు ఒక సిద్ధపరిచి ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి యేసు రక్తము వలననే మనకు ఆ రక్షణ అనేటటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించబడేటటువంటి ఏకైక మార్గము. అది కాదు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, ఆ తర్వాత ఉగ్రత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే బతుకు, ఇబ్బంది ఏమి లేదు. రేపు తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ మాటలన్నీ జ్ఞాపకం వస్తే ఏం చేయగలదు? మళ్ళీ వెనక్కి రాలేవు కదా. కాబట్టి బ్రతుకున్నటువంటి మన మాటలు, దేవుని మాటలు విని రక్షణ పొందితే, దేంట్లో రక్షణ? ఆ ఉగ్రత నుంచి రక్షణ పొందితేనే మనకు భవిష్యత్తు అనేటటువంటిది బంగారుమయంగా ఉంటుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య జీవంలో ఎప్పటికీ ఆనందము విడిచిపోయినటువంటి ప్రాంతం ఒకటి ఉంది. అది దేవునితో నివసించేటటువంటి ఆ యొక్క లోకంలోకి మనం అందరం కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న ఇదిగో ఉన్నతమైనటువంటి మీ మాటలు, రాబోయేటటువంటి ఉగ్రతను కూర్చున్నటువంటి మీ మాటలు బిడ్డలకు వివరించాను. ఎంతమంది అయితే విన్నారో, విని గ్రహించినట్లుగా వారి యొక్క హృదయాలను తెరవజేయండి. నాన్న కొంతమందినైనా ఆ ఉగ్రత నుండి తప్పించబడేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. విన్నటువంటి వారి యొక్క హృదయాలు ఈ మాటలు ఉంచుకోండి. నాన్న భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి కావాల్సినటువంటి మార్గాలను నీ బిడ్డలకు దయచేయమని ప్రాధాన్యపడతాను. ఇంతటి చక్కటి సహవాసంలో నాన్న చక్కటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు మాలకొండే గారిని జ్ఞాపకం ముందు ఉంచుకోండి. ఆయన చేస్తున్నటువంటి పనుల విషయంలో మీరు తోడుగా ఉండండి. రాకపోకలేందుకు తోడుగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో న్యాయమైన అవసరతలో మీ యొక్క జోక్యాన్ని ఉంచుకోమని, ఇతని దీవెలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తుతి.